హాయ్ గైస్ అందరికి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఎలాంటి వేయింగ్ మిషన్ లేకుండా మన ఆవుల యొక్క బాడీ వెయిట్స్ తెలుసుకోవడం ఎలా అనేది అయితే చెప్తాను చూడండి. అసలు ఈ బాడీ వెయిట్స్ తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే డీవార్మింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా మెడిసిన్ వాడేటప్పుడు కానీ మనకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ముందుగా అయితే ఆవుల యొక్క బాడీ వెయిట్స్ తెలుసుకోవడం ఎలా అనేది చెప్తాను చూడండి. ఎలాంటి వేయింగ్ మిషన్ లేకుండా ఈ చిన్న టేపుతో అయితే మనం ఆవుల యొక్క బాడీ వెయిట్స్ అయితే తెలుసుకోవచ్చు. అసలు ఈ చిన్న టేప్ తో ఎలా బ్రో తెలుసుకునేది అంటే సింపుల్ అండి. దీనికైతే ఒక చిన్న ఫార్ములా అయితే ఉంది. ఆ ఫార్ములా వచ్చేసి ఏంటి అంటే లెంత్ ఇంటూ గిర్త్ స్క్వేర్ బై 660. ఈ ఫార్ములాతో అయితే సింపుల్ గా అయితే తెలుసుకోవచ్చు. ముందుగా అయితే అసలు ఆవు యొక్క లెంత్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి కొలవాలి అని మీకు డౌట్ అయితే ఉంటుంది కదా. సో అసలు ఆవు లెంత్ ఎలా కొలవాలి అనేది చెప్తాను చూడండి. ముందైతే నా షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడైతే బ్యాక్ బోన్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్యాక్ బోన్ వరకు మనం టేప్ అయితే ఇట్లా క్రాస్ గా అయితే పెట్టుకోవాలి. మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఈ బోన్ కార్డ్ వచ్చేసి 56 అయితే వచ్చిందండి. లెంత్ వచ్చేసి 56 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గిర్త్ అంటే ఈ ఛాతి భాగం అండి. ఇక్కడ ఈ ఛాతి భాగం అయితే చూసుకోవాలి. అంటే ఇక్కడ ఈ రెండు కాళ్ళ మధ్యల నుంచి ఇక్కడ ఎంత వచ్చింది అనేది అయితే మనం అయితే చెకప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎగ్జాక్ట్లీ వచ్చేసి 74 అయితే వచ్చిందండి. మనకి గిర్త్ వచ్చేసి 74 అయితే వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను చూడండి. లెంత్ వచ్చేసి మనకి 56 వచ్చింది కాబట్టి 56 ఇంటూ గిర్త్ అయితే 74 కాబట్టి 74 అయితే వేసుకొని గిర్తుని స్క్వేర్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంటూ 74 అయితే వేసుకుందాము. తర్వాత డివైడెడ్ బై 660 అయితే వేసుకోండి. సో టోటల్గా మనకు ఈ ఆవు యొక్క వెయిట్ వచ్చేసి 464 kgs అయితే ఉంది. సో ఇదే ఫార్ములాతోని ఓన్లీ ఆవులే కాకుండా చిన్న లేగదూడలు కూడా అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు ఇదే ఫార్ములాతో అయితే. ఓకే గైస్, ఈ వీడియో వచ్చేసి ఇదే. మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, టాటా, బాయ్ బాయ్.